హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్‌లోని సింపుల్ అండ్ టేస్టీ వెజిటబుల్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకుందామండి. దీనికోసం ముందుగా ఒక కుక్కర్ తీసుకొని దానిలో బిర్యానీకి సరిపడా ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయిన తర్వాత అన్నీ హోల్ గరం మసాలా అన్నీ కూడా వేసుకొని, అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత 2 మీడియం సైజ్ ఆనియన్స్‌ని ఇలా కట్ చేసి వేసుకోవాలి. అలాగే ఒక 3 పచ్చిమిరపకాయలను కూడా నిలువుగా కట్ చేసి వేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత దీనిలోనే ఒక మీడియం సైజు బంగాళదుంప అలాగే క్యారెట్ని కూడా కట్ చేసి వేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా దీనిలో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కూడా ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత అడుగు పడుతూ ఉంటుంది. అలా అవ్వకుండా మీరు కలుపుతూ ఉండాలి. సో ఇప్పుడు కొంచెం ఇవి ఫ్రై అయిన తర్వాత కొంచెం బీట్రూట్ ముక్కలు అలాగే కొద్దిగా బీన్స్ కూడా యాడ్ చేసుకోవాలి. అవి ఫ్రై అయిన తర్వాత ఒక 3 మీడియం సైజ్ టమాటాలు కట్ చేసి వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా సాల్ట్ అనేది ముందుగా వేయడం వల్ల టమాటాలు అనేవి త్వరగా మగ్గుతాయి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీనిలోనే మిల్ మేకర్ చిన్న సైజ్ మిల్ మేకర్ అనేది ముందుగానే కొంచెం నానబెట్టుకొని వాటిలోని వాటర్ అంతా తీసి అప్పుడు యాడ్ చేసుకోవాలి. అలాగే అందులో కొంచెం పుదీనా కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు అవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ ఇవి కూడా యాడ్ చేసుకొని ఒకసారి అంతా మసాలా అంతా ఫ్రై అయ్యేంత వరకు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ముందుగానే ఇక్కడ నేను 2 గ్లాసెస్ ఆఫ్ రైస్ అనేది తీసుకున్నానండి. ముందుగా వాటిని క్లీన్ చేసి కడిగి పెట్టుకున్న తర్వాత ఇవి ఫ్రై అయిన తర్వాత దానిలో యాడ్ చేశాను. అలాగే ఇక్కడ నేను 1 గ్లాస్కి 1 1/2 గ్లాస్ వాటర్ తీసుకున్నానండి 1 గ్లాస్ రైస్కి. సో టోటల్గా నేను ఇక్కడ 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకున్నాను. ఇప్పుడు అన్నీ వేసుకున్న తర్వాత లాస్ట్లో కొంచెం కసూరి మేతి కూడా వేసుకొని కుక్కర్ విజిల్ పెట్టి హై ఫ్లేమ్లో ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుకోవాలండి. తర్వాత కాసేపు 5 మినిట్స్ అలా వదిలేసిన తర్వాత ఆ ఫ్లేమ్ అంతా పోయిన తర్వాత తీసి చూస్తే ఇలా సింపుల్ అండ్ వెజిటబుల్ బిర్యానీ రెడీ అవుతుంది. వీడియో నచ్చితే